ఈ మామిడి చెట్లు చూస్తుంటే నేను ఏం పాపం చేశానా గానీ నీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏదైతే ఏంటి ఇవాళ నువ్వు కన్ఫామ్, అందుకే కదా నేను వచ్చాను. ఇలారా. వకీల్ ఎక్కడా? వకీల్ ఉన్నాడా లేదా చెప్పడం నా పని కాదు. ఎంత వేడిగా ఉందో. ఏమన్నా? ఏమీ లేదు, ఇక్కడ వేడి ఎక్కువగా ఉందని చెప్తున్నా. వకీలో ఇవాళ ఏదో ఒకటి తేలందే ఇక్కడి నుంచి నేను వెళ్ళను. ఏమన్నా? ఆహా, ఊర్లో మామిడి చెట్టు ఎక్కడ లేక కాదు మీ దగ్గర రావడానికి. పోయిన నెల నాకు ఒక కళ వచ్చింది. ఈ మామిడి చెట్లు అంటే నీ మీద పడి నువ్వు చచ్చిపోయినట్టు. భయపెట్టకుండా విషయం ఏంటో చెప్పు. మాట్లాడడానికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు చూసినా మీటింగ్ లో ఉంటారు. మీటింగ్ తర్వాత ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉంటారు. దేశాన్ని నాశనం చేసే రాజకీయ నాయకులే ఇంత ఆలోచించరు. మామిడి చెట్ల కోసం నడిచి వీడు మామిడి చెట్లు పిచ్చడని చెప్పేసి ఒకటే అనుకుంటున్నారు అందరూ. మొత్తానికి రేట్ ఎంతో చెప్పు. మామిడి చెట్లు రేటు పెంచి టేకు చెట్టు అంత రేట్ అయింది. అయితే పర్వాలేదు కానీ ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి. దీన్ని ఒకసారి తాకు. ఈ వేల్ని తాకాను. ఇదే నిర్ణయించేది. ఓహో. అయితే దీంట్లో ఎవరు కమిషన్ అడగకూడదు. అయితే పెద్ద ఆయన కొద్దిగా సంతకం పెట్టమని చెప్పండి. అదంతా అవసరమా? కావాలా? ఒక అగ్రిమెంట్ కోసం. ఎలాగో ఆయనకి వయసు అయిపోయింది కదా. ఆయన పోయాడు అనుకో, చెట్టు ఎవరైనా నరికేస్తే ఇక్కడున్న వాళ్ళలో ఎవరు చచ్చినా గంధంతోనే కాలుస్తారు. దేనికైనా మంచిది. ఇదిగో ఒక అడ్వాన్స్. సరే, నువ్వు వెళ్ళి ఎలా కావాలో రాయించుకురా, సంతకం. అన్ని విషయాలన్నీ నేను రాసుకొని తీసుకుని వచ్చాను కదా. జేబులోనే పెట్టుకుని ఏం చేస్తా, ఇవ్వచ్చు కదా. ఇప్పుడే వస్తానండి. హలో, నేను గుర్తున్నానా? గుర్తుండదా? అనుపమని చెడగొట్టింది మీరేగా. అయ్యో, అంటే నా ఫ్యాన్వి. ఇదే కూరకి? చేపల పులుసుకి. అయ్యో, చేపల కూరకి ఎలాగంటే తప్పు. అయ్యో, దీన్ని నూరేటప్పుడు బాడీ అంతా డింకు చిక్కు అని ఆడకూడదు. చేతులు మాత్రం కదిలిస్తే ఎవరక్కడా? అయ్యో, నేనే సేన్ని. ఎప్పుడొచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను. అవును, ఏంటి విశేషం? నువ్వే కదా విశేషాలకి కారణం. ఏదో అనుకునే సమయంలో అటువంటి తప్పు జరిగిపోయింది. ఓ, దీనికే ఇంత బాధపడుతున్నావా? నీకంటే తెలియని వాడు దీనికి మించి చేస్తాడు. జాగ్రత్తగా ఉండాల్సింది అమ్మాయి. అంతేలే. ఆ అమ్మాయి పొగరికి దొరికిన బహుమతి. నిజం చెప్పాలంటే మేమందరం మీ ఫ్యాన్సే. అన్నట్టు తనకు ఆరోగ్యం ఎలా ఉంది? తలదిరడం ఏం లేదుగా? మామిడికాయ చింతకి అడుగుంటుంది. వాంతులు అలా వచ్చే ఛాన్సే లేదే. ఎందుకన్నా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటప్పుడు వేడి కషాయం ఇస్తే ఆరోగ్యానికి మంచిది. జీపు ఇదిగో వకీలు, ఇది ఎవరి జీపు? మహేంద్ర కంపెనీ వాళ్ళు అనుకుంటా. దీని ఓనర్ ఎవరో నేను ఎంక్వైరీ చేసి వస్తాను. రండి. వదిలే, మెత్తగా ఉందో లేదో చూడండి. సారీ. పూల రంగుల్లో చాలా అందంగా డ్రెస్ చేసుకున్నాడు. ఇది నూరడానికి సాయం చేస్తాను. నువ్వెవరు? మిక్సీ కాదు, గ్రైండర్ ని. ఏంటి గుమ్మ ఎక్కకూడదని నీకు చెప్పాను కదా. అందుకే గుమ్మం బయట ఉన్నాను. పైగా జీపులో వచ్చాను. ఇప్పుడు ఇలా నైస్ గా గిన్నెలో వేసుకోవాలి. ముందు మీరు అందరూ లోపలికి వెళ్ళండి. వాడు చూస్తేనే చాలు, మీరు అందరూ చెడిపోతారు. జోక్ చేస్తున్నాడు. మర్యాదగా బయటికి లేదంటే చంపేస్తాను. ఏంటి చంపేస్తావా? కావాలా? చంపడానికి కత్తి కావాలా? నీకు కావాలా? దట్స్ ఇట్. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ మామిడి చెట్లన్నీ నేనే కొన్నాను. పిచ్చెక్కిందా? కావాలనే గొడవ పెట్టుకుంటూ వచ్చావు కదా. నువ్వు ఎంత ఆశపడినా సరే ఈ మామిడి చెట్టు నీకు దొరకదు. ఇవన్నీ అమ్మేశాం. సారీ. ఇలా రండి. ఏంటి వీడా? కన్ఫ్యూజ్ అవ్వద్దు వకీలో. ఈ మామిడి చెట్లన్నీ రేట్ ఎక్కువ పెట్టి కొనింది నేను ఈయన కోసమే. మోసం చేయాలి చూస్తున్నాం. ఇతను నా దగ్గర పనిచేసేవాడు. నేను మామిడికాయల వ్యాపారి కాను, నాకు అవసరం లేదు. ఊరికే కొనుక్కున్నాను. దీంతో అందరినీ ఒక ఆట ఆడించబోతున్నాను. నీ ఆట ఎక్కడితో ఆగిపోద్ది చూడు. ప్రస్తుతానికి మామిడి చెట్టుని మేము అమ్మేది లేదు. అడ్వాన్స్ తీసుకుని మాట మార్చడం పద్ధతి కాదు. మాట మార్చడం మాకు తెలుసు. అలాగంటే ఎలాగా? మరి తల మార్చగలమా? మాటే మార్చగలం. మాట మార్చితే 4 కోస్తా. అయ్యో, ఏమిటి సమస్య? ఇక్కడ అన్ని సమస్యలు ఈ మామిడి చెట్ల గురించే. నేను ఇష్టపడ్డ ఓ వస్తువు ఇది. అది కాదు, ఇది. ఇదే ఇది ఇస్తే నేను వెళ్ళిపోతాను. అంతకు ముందు నిన్ను పోలీసులు తీసుకెళ్లిపోతాను. నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, మర్చిపోయారు? ఏం అగ్రిమెంట్? ఇదిగో ఈ అగ్రిమెంట్. చదివి చూపించు, వింటారు. శ్రద్ధగా వినండి. 2004 జూన్ 26వ తేదీ శనివారం రోజున మాచర్ల మండలంలో చనిపోయిన రాఘవ గారి కొడుకు అచ్యుత్ గారు, అంటే ఈ పెద్ద మనిషి, అనంతపురం రామారావు గారి కొడుకు చంద్రసేనన్, అంటే నేను, ఇద్దరం కలిసి రాసుకున్న వ్యాపార పత్రం.
ఈ ఇంటి చుట్టూ 4 దిక్కులున్న 4 మామిడి చెట్లు 23,500కి నాకు నరికేసుకోవడానికి పూర్తి హక్కునిచ్చారు. రేటు కాస్తంత ఎక్కువే ముసలోడా. ఈ 4 మామిడి చెట్లని 6 నెలల్లోగా నేను ఎప్పుడైనా నరికి తీసుకెళ్లొచ్చు. భూమి కింద వేర్ల నుంచి పై వరకు మొత్తం నాకే సొంతం. నేను చెప్పిందంతా కరెక్టే కదా పోలరంగడు? మొత్తం చదువుతాను. ఈ చెట్టు కింద రెస్ట్ తీసుకోవడానికి హక్కుంది. ఈ మామిడి చెట్ల మెయింటెనెన్స్ కూడా నాకు హక్కుంది. ఈ మామిడికాయలు ఎవరు కాజేయకుండా ఉండడానికి అక్కడ ఒక రూమ్ ఉంది. అంటే లోపలికి కూడా రావచ్చు. పోతే మీ రూమ్ ఏమైనా ఫ్రీగా ఉందా? మామిడికాయలు పండిద్దాం. ఓ గంపల మామిడిపళ్ళు గడ్డి వేసి. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా ఇంతకాలం లాయర్ సర్వీస్ లో ఎంత చచ్చు కథని మొదటిసారిగా వింటున్నా. ఏంటయ్యా వకీలు, ఇదంతా చదివి చూడకుండానే నువ్వు సంతకం తీసుకున్నావా? అవును. మాట్లాడద్దు. ఓకే, ఈ అగ్రిమెంట్ ప్రకారం 6 నెలల పాటు నేను ఈ ఇంటి కార్నర్ టు కార్నర్ తిరుగుతూ నీ బెడ్రూమ్ లోకి వచ్చి మంచం మీదకెక్కి దిగి ఇష్టం వచ్చినట్టు అలా ఆడుకుంటాను కదా బంగారం. అయ్యో, ఈ పరిస్థితిలో నువ్వు అలా కదలకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ పరిస్థితిలో ఈ పిల్లతో మాట్లాడే అధికారం ఈ పేపర్ లో లేదు. అధికారం ఉంది. ఎలాగా? అధికారం లేకుండానే గోవాల ఐస్ క్రీమ్ లో మత్తు మందు కలిపి జింకి చెక్క. ఇదిగో బంగారం, కొంచెం ఆగు. తాతయ్య, నా వల్ల కావడం లేదు. ఆ చంద్రశేఖర్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. మీరు చూస్తూనేగా ఉన్నారు. నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, బెల్ట్ లో బాంబు పెట్టుకొని లేపేస్తాను. నువ్వు మాట్లాడకూడదు. అసలు దీనంతటికీ కారణం నువ్వు. నేనా? ఒక అగ్రిమెంట్ చేశారు. వకీళ్ళని ఏం ప్రయోజనం? బుర్రుండాలి, బుర్ర. క్షమించాలి, మామిడి చెట్ల విషయంలో పొరపాటు పడ్డాను. తెలివి లేదు, ఏమీ లేదు. నువ్వు బాధపడద్దు. ఈ సమస్యకి ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను. ఊరు వాళ్ళు, మన సొంత వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఎవరెన్ని చెప్పినా నిజం నాకు తెలుసు కదా. నాకు నీ మీద నమ్మకం ఉంది. కాదు, మనందరికి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అలాగైతే మా ఇంటికి వచ్చేయి, నీకొచ్చి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఊరి జనాన్ని ఎలాగైనా ఆపొచ్చు, మీ అమ్మ వాళ్ళని ఆపడమే కష్టం. నా పెళ్లి తర్వాత మా అమ్మ పేరు మూసేస్తుంది. పేరు కాదు, అంతవరకు ఏమీ జరగదు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎవరి పిల్లల్ని ఇస్తారు? సైలెంట్ గా చెప్పొచ్చు కదా. ఆ రోజు ఆ ఉద్యోగానికి వెళ్ళుంటే ఇక ఆలోచించి ప్రయోజనం లేదు. టైం ఉంది కదా, జాయిన్ అవడానికి ఇంకా 2 రోజులుంది. నేను చెప్తే తాతగారు వింటారు. మనవరాలు ఆశపడుతుంది, ఒప్పుకో తాత ప్లీజ్. రేపే ఊరికి వెళ్ళడానికి ఏర్పాటు చేయి. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. థ్యాంక్స్. ఏ మిస్టర్, నన్ను పగ తీర్చుకోవడానికేగా నువ్వు మామిడి చెట్టు కింద ఇలా హాయిగా పడుకున్నది? జరగదు. పర్లేదులే, ముందు నువ్వు కూర్చో. నువ్వనుకున్నవి ఏవి ఈ అనుపమ దగ్గర జరగవనే చెప్తున్నాను. తనకు ఒక గొప్ప లక్ష్యం ఉంది, కానీ అదేంటి? చాలా మందిని బలి తీసుకోవాల్సి వచ్చింది. మేం కాదు, నువ్వు. నాకది తప్పుగా కూడా అనిపించలేదు. నువ్వు ఇలా రావడం నాకు మంచి జరిగింది. రేపు నేను ఉద్యోగంలో చేరుతాను, ఎయిర్ హోస్టెస్ గా. గుడ్ బై. ఈ చెట్లు కొట్టించేసి త్వరగా వెళ్లే దారి చూడు. బేకర్? బేకర్ కాదు, శేఖర్. ఓ, శేఖరో బేకరో. ఇలా ఆ అమ్మాయికి నువ్వు సైట్ కొడుతున్నావు కదా. ఈ రహస్యం నీకెలా తెలుసు? కుక్కలా తన వెనకాలే తోకొప్పుకుంటూ తిరుగుతూ తనని పడేయాలనుకుంటున్నావు నాకు తెలుసు. మీరనేది కరెక్టే. ఏ రోజుకైనా తనే నా బీవీ నెంబర్ 1. తను ఆశపడినట్టుగానే హనీమూన్ యూరోపియన్ కంట్రీస్ లో మేము ఎగురు. తన ఉద్యోగానికి వెళితే నీ కళలు కూడా ఎగురుకుంటూ వెళ్తాయి. భూకంపం కూడా వచ్చేస్తుంది. ఆకాశంలో భూకంపాలు రావు కదా. పైలట్ల మనస్తత్వం ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. కొంతమంది పైలట్లు ఫ్లైట్ ని పైకి లేపినట్టే తన్ని లేపుకెళ్ళిపోతారు. ఖచ్చితంగా నీకు దక్కనివ్వరు. ఎంతైనా అమ్మాయి అందంగా ఉంటుంది కదా. ఫ్లైట్ లో ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియదు. అప్పటికి తనెవరో బీవీ నెంబర్ 1, నువ్వేమో పిచ్చోడు నెంబర్ 1.